చెవికు గుండెకు ఏమైనా సంబంధం ఉందంటారా? అవును. ఇప్పుడు మీ బిల్లు ఎంతయిందో చెబుతా. వింద వెంటనే మీ గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. మరోజోకు ఆ సినిమాలో పాటలెలా ఉన్నాయి? చాలా బావున్నాయి. ఎంచక్కా పాట వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళి రిలాక్స్ అయి రావచ్చు. జడ్జి, ఆమె ఆక్సిడెంట్ చేసింది అంటున్నావు. ఒక ఆడమనిషి డ్రైవింగ్ చేస్తోందని తెలిసినప్పుడు రోడ్డు మీద కాకుండా పక్కగా వెళ్ళొచ్చుగా నువ్వు. బాధితుడు: రోడ్డు మీద ఎక్కడ మహాప్రభో, నేను పొలంలో పని చేసుకుంటున్నాను ఆ టైంలో. రామూ, 10,000 అప్పు చేసి మరీ మీ ఆవిడకు చీర కొన్నావే. రఘు: ఆవిడికి నచ్చజెప్పడం కంటే అప్పు చేయడమే మంచిది. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిన మొదటి మహిళ ఎవరు? సీత టీచర్ శ్రీలంక వెళ్ళింది. టీచర్ కోమాలోకి వెళ్ళారు. ఆ మేధావి విద్యార్థి పెరిగి పెద్ద లాయర్ అయ్యాడు. జడ్జి ఓ రోజు రామాయణానికి మహాభారతానికి తేడా ఏంటి అని అడిగారు. మన మేధావి లాయరు వెంటనే రామాయణం కిడ్నాప్ కేసు, మహాభారతం భూమి తగాదా కేసు అని చెప్పాడు. ఇప్పుడు జడ్జి కోమాలో ఉన్నారు. మేడం మీరేం చదువుకున్నారు? బీకామ్. మీరు ఒక దగ్గర 5 కిలోల పత్తి కొన్నారు, ఇంకొక దగ్గర 5 కిలోల ఇడ్లీ తీసుకున్నారు. రెండిట్లో ఏది బరువుగా ఉంటుంది? ఇడ్లీ. అదేంటి మేడం మీకు తెలీదా? 5 కిలోలు అన్నప్పుడు 2 సమానమేగా. మీకు తెలీదా ఇడ్లీతో పాటు చట్నీ ఇస్తారని? అబ్బాయిలు, అమ్మాయిలు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. بچه فعل کمکی مناسب خیلی مهمه. مثلا ما برای این از بر استفاده کنیم، سر صدا نکنید آقا. اصلا چیه؟ ولی ما واسه مثلا آی نمیدونم